ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూలై నెల 6 నుంచి 12 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. తీ చిలకమ్మ కుంభరాశి వల్ల జ్యోతిషం, కుంభరాశి వల్ల భవిష్యవాణి, కుంభరాశి వల్ల జ్యోతిషవాణి. తీ చిలక కుంభరాశి వల్ల భవిష్యవాణి ఎట్లా ఉంది? తీ చిలకమ్మ తీ. వావ్. కుంభరాశి వాళ్ళకి కృష్ణ పరమాత్ముడు ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో నిజంగానే కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరుకుతాడు. చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆయన ఏమిది ప్రేమగా చూసుకుంది, అంతకన్నా ఎక్కువ మీరు ప్రేమగా చూసుకుంటారు. చాలా ప్రేమతోనూ చూసుకుంటారు. అత్తమామలంటే చాలా ప్రేమ, భర్త అంటే చాలా ప్రేమ. వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ఏ పద్ధతిగా నడవాలి అనేది జ్ఞానం బాగుంటుందండి. ఎంత నీటి నడిచినా కానీ ఒక మాటనే వస్తుంది మీకు. అయినా భగవంతుని మీద భారం పెట్టే నడుస్తారు, దేవుని మీద భారం పెట్టే నడుస్తారు. ఈ కుంభరాశి వాళ్ళకు ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ ధ్యానం చేస్తారు. ఈ కుంభరాశి వాళ్ళకి ఏమిందంటే మాత్రం ఇంతవరకు ప్రేమ విషయం లోపల దెబ్బతిన్నారు, నష్టపోయారు. ప్రేమ అనుకున్నారు, ఫలిస్తుంది అనుకున్నారు, అది ఎక్కడైపోయింది, ఎటు వచ్చింది ప్రేమ, అటు వెళ్ళిపోయింది. బాధపడ్డారు కొన్ని రోజులు. అరే ప్రేమ బాగానే వచ్చిండే కదరా, అమ్మాయి చేతిలో బాగానే వచ్చిండే కదా, బాగానే ఉండే కదా, కొన్ని రోజులు బాగానే వచ్చింది కదా, నా మీద ఏం దరిద్రం ఉందో అమ్మాయి అంతరికీ దూరం అయిపోయింది కదా అని బాధ. కానీ ఈ కుంభరాశి వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, మీరు ఎవరికన్నా నమ్మితే మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఒకరి లేక గింత నమ్మడం, ఇట్లా పోవడం, మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పడం మీ దగ్గర లేదు. ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం. కుంభరాశి వాళ్ళకు రియల్ ఎస్టేట్ చాలా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు చేసే దందాలా, చేసే పనిలా, ఏదైతే మీరు దందా అనుకుంటున్నారో, ఏదైతే బిజినెస్ అనుకుంటున్నారో, ఏదైతే వ్యాపారం అనుకుంటున్నారో, ఏదైతే జాబ్ అనుకుంటున్నారో, గవర్నమెంట్ జాబ్ అయినా కానీ ఏదైనా కానీ అందులో మీకు చాలా మంచి పని ఈసారి వచ్చేది ఉంది, పైకి లెక్కేది ఉంది. కానీ ఈ జ్యోతిషం లోపల చెప్పాలంటే మాత్రం ఈ రాశి వాళ్లకు అందరూ ఐకమత్యంగా నడవాలి, పైమెట్టు లెక్కాలని ఉంది, కానీ అయితే లేదు. మీరు చదువు మీకు మస్తుగా ఉంది, కానీ మీకు అస్సలు అనుకున్నా మీకు జాబ్ వస్తలేదు. అనుకున్న జాబ్ నాకు ఇంతకే రాదా, ఇంత తిప్పలు పడుతున్నా, నాకు ఎంతో నా జత వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి, ఎవరెవరికో అనుకున్న జాబులు వస్తున్నాయి, మరి నాకెందుకు వస్తలేదు అని మీరు అనుకుంటున్నచ్చు. వస్తుంది, తొందరపడకండి, నిదానం చేయండి, వస్తుంది. పైమెట్టు లెక్కే అవకాశం వచ్చింది, జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంతవరకు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, భగవంతుడు కొంచెం దూరం చేపించిండు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం 7 కొండలు మీరు లెక్కండి. మీరంతా ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకటే ఐకమత్యంగా నడుస్తారు. అది కాక మధ్యన కొంచెం నాగదోషం కూడా ఉంది. ఇంటి లోపల కళ్యాణం చేయాలనుకున్నా, చేసి ఇయ్యాలనుకున్నా కానీ అయితే లేదు. నాగదోషము, కుజదోషము, సర్పదోషము, ఏదో ఒక దోషం ఉండవలన ఇంటి లోపల కళ్యాణం కూడా జరగడం లేదు. ఈ దోషానికి కొంచెం నివారణ చేసుకోండి, చాలా బాగుంటుంది. అందరు కలిసి నడిచేది ఉంది, లైఫ్ అంతా బాగా నడిచేది ఉంది. కానీ ఈ కుంభరాశి వాళ్ళు ఎందుకో కానీ ఈ మధ్యన ఎక్కువ ఆలోచిస్తున్నారు. కుంభరాశి వాళ్ళకు నల్లబట్ట పడదు, నల్లబట్ట ధరించవద్దు, స్నేహం దోస్తి పనికొస్తుంది, కానీ మధ్యవర్తి పోవద్దు, జమానత పోవద్దు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. కుంభరాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2. అంటే గురుబలం అంతే ఉంది, శని బలం అంతే ఉంది. మీకు 2 సమానంగా ఉన్నాయి. లాభం లుక్సాన్ 2 సమానం ఉంది. ఇంకా ఏమన్నా డౌట్ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం